సో హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఎడిట్ ట్రేడ్ మైండ్. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను వీడియోస్ చేయలేదు. సో ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నాను నేను. సో ఈరోజు టాపిక్ ఏమో ఆప్షన్ సిరీస్ కంప్లీట్గా తెమ్మని చాలామంది కామెంట్ చేశారు. సో ఇప్పుడు నేను ఆప్షన్ సిరీస్ కంప్లీట్గా తెస్తున్నాను. ప్రతి 1 by 1 ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియో ఆప్షన్ సిరీస్ గురించే ఉంటుంది. బికాస్ నేను ఆప్షన్ సిరీస్ ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది నా కోర్స్ జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్స్ గురించి బేసిక్స్ నుంచి అంతా ఒక మీడియం స్టేజ్ వరకు నేను క్లారిఫై చేయాలి. సో ఇది ఆప్షన్ సిరీస్ వీడియో అనమాట, వీడియో 1. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే. మీరు నేర్చుకుంటే ప్రాక్టీస్ చేయండి. దాన్ని మార్కెట్లోకి రండి. నేను ఎవరిని మోటివేట్ చేయట్లేదు మార్కెట్లోకి రండి, ఇన్వెస్ట్ చేయండి, లేదా మనీ తెచ్చుకోండి, లాస్ అవ్వండి అని. సో ఇది ఓన్లీ మీ ఓన్ పర్పస్ మీద, మీ ఓన్ సెటప్ మీద తీసుకోండి. సో నేను ఎవరిని అయితే ఫోర్స్ అయితే చేయట్లేదు. సో ఇదంతా మీ ఓన్ డిసిజన్ అనమాట. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అస్సలు లేట్ చేయకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చాం కదా, మీకు క్లారిఫైగా ఫస్ట్ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఆప్షన్ సిరీస్ కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది, బట్ నేను చాలా 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 ఈజీగా క్లియర్గా నేర్పిస్తాను, నేర్చుకోండి. సో మీకు ఫస్ట్ క్లియర్ అయిపోయింది, ఆప్షన్స్ నుంచి మంచి క్లియర్ అయిపోయింది, ఆప్షన్ సిరీస్ బాగుంది అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ మీకోసం ఇంకా తెస్తాను. సో ఇది ఆప్షన్ సిరీస్ 1 పార్ట్ 1. సో ఇలా పార్ట్ 2 నుంచి 7 వరకు 7-8 పార్ట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. 7-8 పార్ట్స్లో కవర్ చేసేద్దామని. సో 7-8 పార్ట్స్లో మాత్రం కవర్ చేస్తాను. బాగా చూడండి, బాగా ఇన్ డెప్త్లో మ్యాటర్ కూడా చెప్తాను. సో చార్ట్ ఎలా పిక్ చేసుకోవాలి, వాల్యూమ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, వాల్యూమ్ అప్ డౌన్ ఎలా చూడాలి అన్నీ చెప్తాను. స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలని. సో ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండండి. సో ముందు మన ల్యాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మనం ల్యాప్ స్క్రీన్లోకి వచ్చాం కదా. సో మీకు అసలు టైం వేస్ట్ చేయకుండా బేబే తెస్తాను. సో ఫస్ట్ నేను కొంచెం డ్రాయింగ్ ఫార్మాట్లో చెప్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఫస్ట్ మరీ చెప్తున్నాను. ఇది జస్ట్ స్టార్టింగ్ వీడియో మాత్రం, ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకండి. నేను బేసిక్స్ టచ్ చేస్తాను. దాని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇన్ డెప్త్ కూడా నేను తీసుకెళ్తాను, సరేనా? సో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకుండా ముందు వీడియోలో డ్రాయింగ్ ఫార్మాట్లో కొన్ని చెప్తాను చూడండి. ఓకే, సో ఇది ఓన్లీ ఫస్ట్ వీడియో, మళ్ళీ చెప్తున్నా, ఇది ఓన్లీ మనం ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో. సో కన్ఫ్యూజ్ అయిపోకుండా ఇన్ డెప్త్ వీడియోలో మీకు మంచి స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఎలా చూడాలి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలనేది ఇంక ఇన్ డెప్త్ వీడియోస్లో చెప్తాను సిరీస్ మొత్తంలో. సో కన్ఫ్యూజ్ అయిపోకుండా మీరు వినండి. ఓకే, సో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా లాజిక్స్ అండ్ ఇంట్రొడక్షన్స్ గురించి మాట్లాడతాను. జస్ట్ లాజిక్ అండ్ చిన్న ఇంట్రొడక్షన్ గురించి. సో ఎక్కువ ఇన్ డెప్త్ మీకు కన్ఫ్యూజ్ చేయను. సో ఇది స్టార్టింగ్ వీడియో మంది ఆప్షన్స్లో. కంటిన్యూ సిరీస్ చూడండి, మీకు కానీ నచ్చితే డెఫినెట్గా. సో ఇప్పుడు మనం ఇన్ డెప్త్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు అసలు ఈ ఆప్షన్స్ ఎలా వచ్చాయి అనేది మనం మాట్లాడదాం. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఏదైతే ఎలా వచ్చింది అంటే చూడండి, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బాగా చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ది ఇది ఒక స్టాక్. సో ఈ రిలయన్స్ స్టాక్ నుంచే ఈ ఆప్షన్స్ అనేది వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద ఐస్ క్యూబ్ ఉంది. ఓకే, ఐస్ క్యూబ్ని ఇరగొట్టి బ్రేక్ చేసి ముక్కలు చేసి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా కూల్ డ్రింక్లో వేసుకుంటారు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పెద్ద ఐస్ క్యూబ్ నుంచి వచ్చింది, చిన్న ముక్కలు. రైట్, చిన్న ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? పెద్ద ఐస్ క్యూబ్ నుంచి వచ్చింది. సేమ్ అలాగే ఒక రిలయన్స్ స్టాక్ నుంచి దాన్ని బ్రేక్ చేసి, అంటే దాన్ని తీసి ఈ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఎందుకు ఆప్షన్ స్టార్ట్ అయింది? బికాస్ ఈక్విటీ మార్కెట్లో, ఇంట్రాడే ఈక్విటీ మార్కెట్లో ప్రాఫిట్స్ ఎక్కువ రావట్లేదు, ప్రాఫిట్స్ అంతా చేసుకోలేరు. బట్ ఆప్షన్స్లో లెస్ రిస్క్ అనమాట. లెస్ రిస్క్ అంటే మీడియం టైప్లో రిస్క్ ఉంటుంది. బట్ ప్రాఫిట్స్కి వచ్చేసరికి హై ప్రాఫిట్స్ అనమాట. సో అందుకోసమని ఆప్షన్స్ని కనుక్కున్నారు. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి? అలాగా, ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి? నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్, ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అది ఏం లేదు చూడండి. ఆప్షన్స్లో చాలా ఉంటాయి. సిఈ ఉంటుంది, పిఈ ఉంటుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం మాట్లాడదాం. సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అనేది అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏం కన్ఫ్యూజ్ అయిపోకండి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, ఆప్షన్స్ ఎలా వచ్చింది? ఒక స్టాక్ని లేదా ఏదైనా ఒక కంపెనీని, పర్టికులర్ కంపెనీ తాలూకు స్టాక్ని బ్రేక్ చేసి ముక్కలు చేసి దాన్ని ఆప్షన్స్ కింద తయారు చేస్తారనమాట. ఓకే, దాన్ని సిఈ కింద, పిఈ కింద పర్టికులర్ ఒక ప్రైస్ వాల్యూతో పెట్టి దాన్ని బ్రేక్ చేస్తారు. ఇది చిన్న ఎగ్జాంపుల్తో అనమాట నేను చెప్పాను. మీకు క్లియర్ కట్గా అయిపోవాలి ఆప్షన్స్ ఎలా బ్రేక్ అవుతాయి అనేది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి మార్కెట్లోకి వెళ్దాం, లైవ్ మార్కెట్లోకి. సో ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి అంటే చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రిలయన్స్ ఫ్యూచర్స్లో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది రిలయన్స్ నార్మల్గా స్టాక్ ప్రైస్ ఇది.
బట్ ఫ్యూచర్స్కి వచ్చేసరికి చూసారా దాని ప్రైస్ వాల్యూ రిలయన్స్కి ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉందో ఫ్యూచర్స్ తాలూకు ప్రైస్ వాల్యూ కూడా నియర్ టు నియర్ అంతే ఉంటుంది. ఫ్యూచర్స్ ఎప్పుడు తగ్గదు. ఫ్యూచర్స్ ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్స్ ఎప్పుడు మంత్లీ బేస్ మీద ఉంటుంది. మంత్లీ బేస్ మీద ఫ్యూచర్ ఎప్పుడు మంత్ బేస్ మీదే. ఓకే, వీక్లీ బేస్ మీద ఫ్యూచర్ రాదు, చేయలేము కూడా వీక్లీ బేస్ మీద. ఫ్యూచర్ ఎప్పుడు మంత్లీ బేస్ మీద ఉంటుంది. సో అండ్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలన్నా మీరు ఫుల్ అమౌంట్ ఇవ్వాలి. ఇది కూడా ఒక లాట్ సైజ్ ప్రకారం కొనాలి, బట్ ఫుల్ అమౌంట్ ఇవ్వాలి. 1119 ఏదైతే ఉందో ఆగస్ట్ది ఫ్యూచర్, బట్ మనం ఫుల్ అమౌంట్ ఇవ్వాలన్నమాట వాటికి. ఇక్కడ ఏదైతే ఆగస్ట్ జూన్ చూసారా, దీని ప్రైస్ చూసారా ఎంత ఉందో, దీనికి ఫుల్ అమౌంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఆప్షన్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి సో ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి? సో ఇప్పుడు ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి అంటే చూడండి, ఇక్కడ నేను వాచ్ లిస్ట్ 4లో పెట్టా. ఇది ఆప్షన్స్ అనమాట, రిలయన్స్. సో రిలయన్స్లో ఏదైతే ఉందో దీన్నే ఆప్షన్స్ అంటారు. ఇక్కడ మీరు చూడండి, ఇది రిలయన్స్ నార్మల్ ఈక్విటీ స్టాక్. సో ఇక్కడ మీరు చూడండి, ఇది రిలయన్స్ నార్మల్ ఈక్విటీ స్టాక్. బట్ ఇక్కడ రిలయన్స్ చూసారా ఆగస్ట్ది, ఇది ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు అంటే ఇగోండి, ఇది ఏదైతే ఉందో ఆగస్టు 2400 సిఈపి అనేది. సో ఇది అంతా ఆప్షన్స్ మీద బేస్ అయి ఉంది. సో దీన్ని ఆప్షన్స్ అంటారు అనమాట. ఓకే, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఓకే, డోంట్ వరీ. ఈ సిఈఏటి పిఈఏటి కన్ఫ్యూజ్ అవ్వకుండా నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లారిటీగా తీసుకొస్తాను. సో డోంట్ వరీ. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, నార్మల్ ఈక్విటీ స్టాక్లో ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని మామూలు ప్రైస్ అంటారు. రిలయన్స్ తాలూకు ప్రైస్ ఇది, రిలయన్స్ తాలూకు వాల్యూ ఇది అనుకోండి, ప్రైస్ అనుకోండి, డబ్బులు అనుకోండి, ఏమనండి. దాని ఒక షేర్ ప్రైస్ ఇది 2113 రూపీస్, దాని ఒక షేర్ ప్రైస్. ఎస్, దేనిది? రిలయన్స్ తాలూకుది. బట్ అదే రిలయన్స్ది ఆప్షన్స్లోకి వచ్చేసరికి దాని ఒక్క ప్రైస్ చూడండి 12 రూపాయలు ఉంది. సో దీన్ని 12 రూపాయలు మనం ఒక స్టాక్ ప్రైస్ అనకూడదు. బికాజ్ దీన్ని ఏమంటారంటే వాళ్ళు ప్రీమియం అంటారు. సో దీన్ని ఏమంటారు? వాళ్ళు ప్రీమియం అని పిలుస్తారు. ఆప్షన్స్లో వీటిని ఏమంటారు? ప్రీమియమ్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నా ఆప్షన్స్లో వీటిని ఏంటంటారు అంటే ప్రీమియమ్స్ అంటారు. దీన్ని ఎందుకు ప్రైస్ కింద పిల్లరు అంటే బికాజ్ చూడండి, నార్మల్గా రిలయన్స్ ప్రైస్ 2113 రూపీస్ ఉంది. బట్ దాన్ని బ్రేక్ చేసి ఎంత ప్రీమియం కింద తీసుకొచ్చారు? 12 రూపాయలు తీసుకొచ్చారు, 200 తీసుకొచ్చారు. అది స్ట్రైక్ ప్రైస్ బట్టి ప్రీమియం అనేది సెట్ అవుతుంది. ఓకే, దీన్నే ప్రీమియమ్స్ అంటారు. ఇప్పుడు ఆప్షన్లో ఎందుకు లో రిస్క్ అంటారు అంటే వాళ్ళు ఇంత అమౌంట్ కట్టరు అనమాట. సో ఇప్పుడు రిలయన్స్ కావాలి అనుకోండి, రిలయన్స్ క్వాంటిటీ 2113 రూపీస్ అంటే మన నార్మల్ ఈక్విటీలో స్టాక్స్ తీసుకుంటాం 10, 20, 230 మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకుంటారు క్వాంటిటీ, రైట్. బట్ ఇందులో ఆల్రెడీ 25 లాట్ సైజ్ అని ఒక లాట్ ఉంటుంది, అంటే క్వాంటిటీ టైప్ 25. అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోలో మాట్లాడదాం. 25 × 12 రూపీస్ పెట్టి 25 తీసుకుంటారు. లాస్ అయితే ఈ 12 రూపీస్ × 25 ఎంత మహా అయితే ఒక 1000 రూపాయలు ఎగ్జాంపుల్ అనుకోండి, 1000 రూపాయలు లాస్ అవుతారు. బట్ ఇక్కడ పోతే ఎంత పోతుంది? 2113 రూపాయలు పోతుంది ఒక స్టాక్కే. అలాగే మనం ఎన్ని స్టాకులు తీసుకుంటాం, పోతే హై లాస్ అవుతారు ఇందులో ఈక్విటీ స్టాక్స్లో. బట్ ఆప్షన్స్కి వచ్చేసరికి మనం జస్ట్ మన ప్రీమియం మాత్రమే లాస్ అయిపోతాం, ప్రాఫిట్ వస్తే మాత్రం హై ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో దీన్ని ప్రీమియమ్స్ అంటారు. ఓకే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా దీని ప్రీమియమ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో స్ట్రైక్ ప్రైస్ ఎలాగా సిఈ ఎలా చూడాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో అప్పటి వరకు జస్ట్ మీరు ఏం చేయాలి అంటే వీడియో ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో వీడియో ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇప్పుడు నేను ఇంకొక చిన్న మాట చెప్పాలి. సో ఈ ఆప్షన్స్ ఎలా నడుస్తాయి అంటే ఇది వీక్లీ బేస్ మీద, మంత్లీ బేస్ మీద నడుస్తాయి. ఎక్స్పైరీ చూడండి, నార్మల్గా మీ అందరికీ తెలుసు స్టాక్స్కి ఎక్స్పైరీ ఉండదు. కంపెనీ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు స్టాక్ ఉంటుంది. స్టాక్ నో ఎక్స్పైరీ. ఈక్విటీలో మనం ఎప్పుడైనా స్టాక్ ఉన్న రోజులు ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్స్కి వచ్చేసరికి మనకు అలా ఉండదు అనమాట. ఆప్షన్స్కి వచ్చేసరికి మనం ఎక్స్పైరీ అంటే ఒక కంపెనీకి ఉన్న ఎక్స్పైరీలో మనం ట్రేడ్ చేయాలి. ఎక్స్పైరీ అంటే ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ఎక్స్పైరీ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది నేను, ఓకే, ఇది ఇంకొకటి మీరు ఎవరైనా అనుకోండి. నా దగ్గర రైస్ ప్యాకెట్ ఉంది. ఓకే, రైస్ ప్యాకెట్ ఇంకో 2 డేస్లో పాడైపోద్ది. ఈ 2 డేస్ లోపల మీరు వచ్చి ఆ రైస్ని కొనుక్కోవాలి అండ్ తినేయాలి కూడా. ఓకే, సో అదే అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. అర్థమైందా? సో ఈ 2 డేస్లోనే మీరు వచ్చి నా దగ్గర కొనుక్కొని ఎగ్జిట్ కూడా అయిపోవాలి, తినేయాలి. సో అలాగనమాట. అంటే ఎక్స్పైరీ అయితే 2 డేస్, ఈ 2 డేస్ లోపల రైస్ పాడైపోద్ది. సో ఇది ఎక్స్పైరీ అనమాట. సో ఇలాగ ఆప్షన్స్ నడుస్తాయి. ఇప్పుడు ఆప్షన్స్కి ఎలాగ ఎక్స్పైరీ ఉంటుంది అంటే సో మంత్లీ బేస్ మీద, వీక్లీ బేస్ మీద ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ చూసారా. ఆగస్టు ఇక్కడ చూడండి ఎక్స్పైరీ డేట్ అని ఉంది. ఇదంతా ఆగస్ట్ మంత్ అనమాట, మంత్ ఎండ్. ఆగస్ట్లో 27th అనేది ఎవ్రీ థర్స్డే ఈజ్ ఏ ఎక్స్పైరీ డేట్ అనమాట. ఎవ్రీ థర్స్డే ఈజ్ ఎ ఎక్స్పైరీ డేట్. వీక్లీ అయితే ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ డేట్,
మంత్కి లాస్ట్ థర్స్డే ఏదైతే ఉంటుందో 27 అయితే 27, 24 అయితే 24, ఏ థర్స్డే అయితే ఉంటుందో ఆ థర్స్డే అనమాట ఎక్స్పైరీ డేట్ అనమాట. సో వీక్ ఎక్స్పైరీ డేట్. సో మంత్లీ బేస్ మీద ఇదే ఎక్స్పైరీ డేట్. సో డోంట్ కన్ఫ్యూజ్ అనమాట. మంత్లీ బేస్ మీద ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అదే ఎక్స్పైరీ డేట్. ఓకే. సో మంత్లీ బేస్ మీద ఏదైతే ఎక్స్పైరీ లాస్ట్ థర్స్డే ఉంటుందో అదే ఎక్స్పైరీ డేట్ అనమాట. 27 అయితే 27, 24 అయితే 24. ఇదంతా ఎక్స్పైరీ డేట్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో ప్రీమియం దేని అంటారో మీకు తెలుసు. ఇప్పుడు ప్రీమియం దీన్ని అంటారు 12 రూపీస్. ప్రైస్ కాదు, ఇవి ప్రీమియమ్స్ అంటారు. సో ఇప్పుడు మనకి ఎక్స్పైరీ డేట్ మీద కాంట్రాక్ట్ బేస్ మీద ఎక్స్పైరీ డేట్ ఇదంతా కాంట్రాక్ట్ అనమాట. 27th ఆగస్ట్కి రిలయన్స్ స్టాకు ఇది ఎంత 2200 స్ట్రైక్ ప్రైస్ ఉన్నది. 27th ఆగస్ట్కి ఎక్స్పైరీ అయిపోద్ది. ఈ లోపల మనం కొని దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి ఎక్స్పైరీ డేట్. అండ్ సిఈపి అనేది మీకు ఎలాగో తెలుసు. నార్మల్గా నేను చెప్తాను, సిఈ అంటే బై ఆప్షన్, పి అంటే కాల్ ఆప్షన్ అనుకోండి, బై ఆప్షన్ సెల్ ఆప్షన్ అనుకోండి. బట్ దాని గురించి ఇన్ డెప్త్గా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పింది జస్ట్ బేసిక్ వీడియో. నేను ఆప్షన్స్ గురించి సిరీస్ ఏదైతే తెస్తున్నానో కంప్లీట్ వన్ బై వన్ తెస్తాను. సో అందులో మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఏం చెప్పానో ఒకసారి మళ్ళీ మీరు రివైండ్ చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం నార్మల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడు మీరు మన ల్యాప్ స్క్రీన్లో చూసారు కదా, మీకు మొత్తం క్లారిటీకి చెప్పాను కదా ఆప్షన్ గురించి. సో ఇదే అనమాట ఆప్షన్ సిరీస్. ఇది ఆప్షన్ సిరీస్ జస్ట్ పార్ట్ 1 మాత్రమే. సో ఇంకా చాలా ఉంది, మీకు వన్ బై వన్ క్లారిఫై చేస్తూ ఉంటాను. బట్ వీడియో చాలా లేట్గా వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. మా ఇంట్లో అంతా సెటప్ అయిపోయింది, వైఫై గిఫైని పెట్టించుకున్నాను. సో ఇప్పుడు అంతా ఓకే, ప్రాపర్గా ఉంది. నేను ఇంకా కంటిన్యూ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో ఇది ఆప్షన్ సిరీస్ పార్ట్ 1. బాగా విన్నర్ అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా కొద్దిగా డిఫికల్టీ అనిపించిన వీడియో మళ్ళీ రివైండ్ చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నా, రివైండ్ చేసి చూడండి, మీకు క్లారిఫై వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏది చెప్పినా ఫస్ట్ మీరు వెళ్ళి టెస్టింగ్ చేయండి. ఒకరోజు మార్కెట్లో కూర్చొని నేను చెప్పినట్టు అన్ని తీసుకొని చూడండి, అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీకంటూ ఒక గ్రిప్ వస్తుంది. సో డైరెక్ట్ నేను చెప్పాను కదా అని బ్లైండ్కి వెళ్ళిపోకండి. సో ఇదే అనమాట ఈ వీడియోలో ఇంతే. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ఆప్షన్ సిరీస్ పార్ట్ 2తో వస్తాను. సో అప్పటి వరకు వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కానీ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నేను బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. సో వెంటనే ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.